నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఎన్ఐఎస్ఎం అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. రేవంత్ గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. రేవంత్ గారు ఇవాళ ఒక పెక్యులర్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. ఓకే. సో ఇప్పుడు మనం సాధారణంగా ఒక ఇల్లు కొనేటప్పుడు కానీ ఒక ఇల్లు కట్టేటప్పుడు కానీ సాధారణంగా మనం ఏం చూస్తామంటే మంచి రోజులు చూస్తాం, మంచి శుభముహూర్తాలు ఉన్నాయా లేవా, లేదంటే మూఢమా, లేదంటే శూన్యమాసమా, ఇట్లాంటి లెక్కలన్నీ కూడా చూస్తాం. అంటే మన క్యాలెండర్కి సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా చూసి ఒక ఏరియాలో ఒక ఇల్లు కొని మనం గృహప్రవేశం చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం ఎప్పటి నుంచో చేస్తున్న పని. కానీ ఒక ఇల్లు కొనేటప్పుడు కానీ ఒక ఇల్లు కట్టేటప్పుడు కానీ ఏ సీజన్లో కొంటే మంచిది, అంటే ఇప్పుడు ఎండాకాలం కొంటే ఉండే లాభ నష్టాలు ఏంటి, లేదంటే వెళ్ళి వర్షాకాలం ఇల్లు కొనుక్కుంటే ఉండే లాభ నష్టాలు ఏంటి అనే దానికి ఏమైనా లెక్కలు ఉంటాయి అంటారు. అంటే ఎండాకాలం ఇల్లు కొంటే ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, వర్షాకాలం ఇల్లు కొంటే ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనే దానికి ఏదైనా పర్టికులర్గా లెక్కలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే నేను అడిగిన ప్రశ్న సరైనదేనా? మీకు అదొక రియల్ స్టోరీతో చెప్తాను. నేను ఎదుర్కొన్న రకరకాల సందర్భాలతో. నేను బై ప్రొఫెషన్ యాక్చువల్గా ఆర్కిటెక్ట్ని, తర్వాత ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాడిని. సో 9 years బ్యాక్ ఎప్పుడో సుమారుగా మా బ్రదర్ వాళ్ళు ఇల్లు కొనాలి అనుకుంటున్నప్పుడు రకరకాల ఏరియాస్లో మనం అపార్ట్మెంట్స్ వెతికే పనిలో ఉంటాం. సో 9 years 10 years బ్యాక్ నుంచే మనకి రెడ్ బ్రిక్ వాడటం అనేది తగ్గిపోయి మనకి ఫ్లై యాష్ బ్రిక్స్ అని చెప్పేసి లైట్ వెయిట్ బ్రిక్స్ వాడటము, అదంతా ఒక రకంగా చెప్పాలంటే రెడ్ బ్రిక్ ఎండ్ ఇక అది ఆ టైం నుంచి వాడట్లే అపార్ట్మెంట్స్ లో. సో ఇట్లా వెతికే క్రమంలో రకరకాల పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కి వెళ్ళి వెతికి వాటిని ఏది తీసుకోవాలి ఏంటి ఖర్చు లెక్క పత్రం అంతా వెతుకుతూ ఉన్నాం. మేము వెళ్ళిన సందర్భం ఏంటి అంటే వర్షాకాలం. సో వర్షాకాలంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక బ్రాండెడ్ చాలా పెద్ద మన స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ అయినటువంటి ఒక పెద్ద బ్రాండెడ్ అపార్ట్మెంట్కి వెళ్ళాం. ఆ బ్రాండెడ్ అపార్ట్మెంట్లోకి వెళ్ళగానే అక్కడ రూమ్స్లో చూస్తే గోడల నిండా చెమ్మ, పైనుంచి నీట్గా వాటర్ లీకేజ్, సిపిఎస్ అన్ని కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అదేంటి ఇంతవరకు వాళ్ళు అమ్మలేదు, అది ఇప్పుడే కంప్లీట్ అయింది, ఇంకా అమ్మటం మొదలు పెట్టారు. సో వర్షాకాలం స్టార్ట్ అయిన బిగినింగ్ అది, మళ్ళీ మిడ్ ఆఫ్ ద రైనీ సీజన్ కూడా కండిషన్ జూన్ జూలై అంతే బిగినింగ్ సీజన్ అది. ఆ బిగినింగ్ సీజన్లోనే అదంతా గమనించడంతో అర్థమైంది, ఓకే ద కన్స్ట్రక్షన్ క్వాలిటీ అక్కడ ఎంత వీక్గా ఉంది బయటపడింది. అవును. సహజంగా మనకు ఎండాకాలం వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి దాంట్లో ఉండేటువంటి సిపిఎస్ అనేవి బయటికి కనిపించవు. ఒక ఇంటి మెయింటెనెన్స్ లో మేజర్ ప్రాబ్లం ఏదైనా ఉంటుంది అని అంటే వాటర్ సీపేజ్. ఐదర్ మనకి ట్యాప్స్ లీక్ అవ్వటము, లేకపోతే మనకి పైన స్లాబ్ నుంచి వాటర్ కురవటం అని అంటే ఇట్లా వాటర్ డ్రాప్స్ ఏం రావు డైరెక్ట్గా, అది స్లాబ్ లో నుంచి గోడల్లోకి దిగటం, గోడంతా చెమ్మగా అయిపోవటం, ఇదంతా కూడా సహజంగా మనకి ఆ వీక్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉన్న చోట మోస్ట్ కామన్ గా జరుగుతుంది. అపార్ట్మెంట్లు ఎక్కువ జరుగుద్ది. ఒకటి, వర్షం నీళ్లు మనకి స్లాబ్ మీద పడ్డప్పుడు వాళ్ళు ఆ స్లాబ్కు క్యూరింగ్ సరిగ్గా చేసి ఉండకపోయి ఉండుంటే దాని మీద ఏర్పడేటువంటి క్రాక్స్ వల్ల మనం స్లాబ్లో ఎలక్ట్రికల్ లైన్స్ వేస్తాం, పైపులు, ఆ పైప్స్లో నుంచి గోడల్లోకి నీళ్లు దిగుతాయి, దానివల్ల మొత్తం చెమ్మ పడిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ ఇంట్లో ఎవరైతే ఉంటారో మొత్తం నిమ్ముగా ఉంటుంది కాబట్టి అక్కడ చిన్నపిల్లలు ఉన్నట్లయితే కనుక వాళ్ళకి లంగ్ ఇన్ఫెక్షన్స్ రావటము, బ్రీతింగ్ ఇష్యూస్ రావటము, ఇటువంటి సమస్యలు కూడా ఉంటాయి. ఇదేంటి ఇప్పుడు నేను చెప్పిన స్లాబ్ కండిషన్. కొన్నిసార్లు ఏమవుతుందంటే స్లాబ్ బాగానే ఉన్నప్పటికీ వర్షము గోడ మీద పడ్డప్పుడు సిమెంట్కి ఒక స్వభావం ఉంటుంది, నీళ్లు పీల్చుకుంటూ ఇటువైపు వదిలేస్తుంది. ఇటువైపు నుంచి పీల్చుకుని ఇటువైపు వదిలేయటం అనేది సిమెంట్కి ఉండే స్వభావం. గోడ మీద వర్షం పడ్డప్పుడు నీళ్లు లోపలికి వదిలేస్తూ ఉంటుంది. అది ఎందుకు జరుగుతుంది, వాళ్ళు వేసేటువంటి గోడకి వేసేటువంటి ప్రైమర్ కానీ పెయింట్ కానీ లో క్వాలిటీది వాడారనుకోండి, ప్రాపర్గా పుట్టి పెట్టలేదు, జస్ట్ ఏదో ర్యాండమ్గా వేసుకుంటూ వెళ్ళారు బడ్జెట్ని సేవ్ చేయడానికి, అప్పుడు ఏం చేస్తుంది, బై డిఫాల్ట్గా సిమెంట్ నీళ్లు పీల్చుకుని ఇటువైపు వదిలేయడం మొదలు పెడుతుంది. సో డ్యామ్ ప్రూఫ్ పెయింట్ అటువైపు వేసారా లేదా, ఇదంతా కూడా మనకి వర్షాకాలంలోనే ప్రాపర్గా తెలుస్తుంది. అది చెక్ చేసుకునేటప్పుడు కూడా సహజంగా మనము 4 గోడలు అంటే 4 వైపులా ఎక్స్టర్నల్ వాల్స్ పర్టికులర్గా చెక్ చేయాలి. మనకి ఆ వర్షాకాలం సహజంగా గాలులతో కూడినటువంటి వర్షాలు వస్తూ ఉంటాయి కాబట్టి అన్ని వైపులా పర్టికులర్గా ఎక్స్టర్నల్ సైడ్ ఏవైతే వాల్స్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా చెక్ చేయాలి. రెండోది వచ్చేసరికి మనకి ఆ బోర్డ్స్ దగ్గర కూడా కొన్ని ఇప్పుడు వస్తున్న కంప్లైంట్స్ ఎక్కువగా బోర్డ్స్ నుంచి నీళ్లు గారిపోతుంటాయి. ఎలక్ట్రిక్ బోర్డ్స్ ఉంటాయి, స్విచ్ బోర్డ్స్ నుంచి నీళ్లు గారుతూ ఉంటాయి. ఆ స్విచ్ బోర్డ్స్ నుంచి నీళ్లు గారడానికి గల కారణం ఏంటి అని అంటే స్లాబ్స్ లో ఉండే సమస్యలు. సో ఎప్పుడైనా మీరు అపార్ట్మెంట్ ఏదైనా ఫ్లాట్ కొనాలి అనుకుంటున్నప్పుడు రైనీ సీజన్లో అది కేవలం లోపల ఉన్న ఒక దాన్ని మాత్రమే కాకుండా
మీరు స్లాబ్ మీద కూడా వెళ్ళి స్లాబ్ మీద క్రాక్స్ ఏమైనా బిల్డ్ అయ్యా లేదో కూడా తెలుసుకోవాలి. ఒకప్పుడు మనకి స్లాబ్ వేస్తే 40 రోజులు, యాక్చువల్గా 60 రోజులు క్యూరింగ్ చేసేవాళ్ళు, తర్వాత 40 రోజులు అన్నారు, తర్వాత 30, 20, ఇప్పుడు ఈ రోజు స్లాబ్ వేస్తే వారానికి పైకి మళ్ళీ స్కాఫోల్డింగ్ కట్టేస్తారు నెక్స్ట్ స్లాబ్ వేసేయడానికి. సో ఎప్పుడైతే క్యూరింగ్ ఉండదో సిమెంట్ ఏం చేస్తుంది, హీట్ని ఎమిట్ చేస్తుంది. వేడి ఎమిట్ చేసిన వేడి బయటకు వదిలేటప్పుడు ఏమవుతుంది, పగుళ్ళు ఏర్పడతాయి. ఆ పగుళ్ళు ఏర్పడటం వల్ల నీళ్లు దిగుతాయి. ఆ నీళ్లు దిగి గోడలోకి స్ప్రెడ్ అవుతాయి. సహజంగా మనం ఏమనుకుంటామని అంటే, అరే మనం ఉండేది 2nd ఫ్లోర్ కదా, స్లాబ్ ఉండేది 5th ఫ్లోర్లో కదా, అసలు ఇక్కడ ఎందుకు ఇష్యూ వస్తుంది అనుకుంటాం. అలా ఉండదు. సహజంగా వాటర్ ఒక దగ్గర అంటే స్లాబ్లోకి వెళ్ళిన తర్వాత అది గోడల్లో నుంచి ఎక్కడైనా బయటపడచ్చు. 3rd ఫ్లోర్లో బయటపడచ్చు, 4th ఫ్లోర్లో బయటపడచ్చు, 5th ఫ్లోర్లో బయటపడచ్చు. అది మనకు తెలియదు, చెప్పలేము ఎక్కడి నుంచి లీకేజ్. సో వర్షాకాలం వెళ్ళినప్పుడు ఆ లీకేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయడానికి ఒక ప్రాబబిలిటీ ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసరికి మనకి పర్టికులర్గా సన్లైట్. ఈ వర్షాకాలం పీరియడ్లో, ఎండాకాలం టైంలో సన్ రాకూడదని కట్టెలు కూడా వేస్తాం. కానీ వర్షాకాలం పీరియడ్లో ఏమవుతుంది, మీకు సహజంగా వెలుతురు లోపలికి తక్కువగా వస్తుంది. ఈ వెలుతురు సక్రమంగా ఇంట్లోకి రాకపోతే అన్ని అనారోగ్య సమస్యలకి దారితీస్తుంది. అసలు ప్రాబ్లం ఒక ఇంట్లో ఎక్కడ ఉంటుందని అందరూ వాస్తు అంటారు. ఎస్, వాస్తు ఇంపాక్ట్ ఉండొచ్చేమో, కానీ అసలు వాస్తు అంటే పంచభూతాలు ఇంట్లో సక్రమంగా ఫ్లో అవుతున్నాయా లేదా, వెలుతురు వస్తుందా, మంచి గాలి వస్తుందా, ఎస్ అదంతా కరెక్ట్ గా ఉందా లేదా. సహజంగా అట్లా మబ్బుగా ఉన్నటువంటి టైంలో మనకి వెలుతురు ఎంత మాటకు వస్తుంది, ఈ సన్ రైజ్ ఇంట్లో పడకపోతే గనక, వెట్నెస్ అంతా డ్రై అవ్వకపోతే, మన గోడలు ఎండకపోతే ఆ చెమ్మ అంతా బిల్డ్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ రావటం. సో ఇది కూడా మీకు అర్థమైపోతుంది, వెంటిలేషన్ కరెక్ట్ గా ఉందా లేదా. సమ్మర్ లో మనకు అర్థం కాదు. సహజంగా మనకి ఎండ బాగా వచ్చినప్పుడు పక్క గోడ మీద పడి కూడా మన ఇంట్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది లైట్, అప్పుడు బాగానే ఉంటది. కానీ వర్షాకాలం సిచ్యువేషన్ అట్లుంటుంది, మొత్తం మనకి చీకటి అయిపోతుంది. సో అదొక పాయింట్. ఇంకొకటి, ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో రోడ్లు మునిగిపోవటము, అపార్ట్మెంట్ సెల్లార్లు మునిగిపోవటము, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మనం బాగానే చాలా సర్వసాధారణం. ఇక్కడ హైదరాబాద్ లో వర్షం అంటే ఏదైనా మెట్రోపాలిటన్ చాలా సాధారణంగా జరుగుతుంది, ఏదైనా హైదరాబాద్ కాదు. ఇప్పుడు మనకి అంటే కాలువలు వెళ్లే దారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూసుకొని పోయి కన్స్ట్రక్షన్స్ అంతా జరగడం వల్ల ఈవెన్ మనకి కాంటూర్స్ కూడా అర్థం కావట్లేదు. సహజంగా మనం హైదరాబాద్ ల్యాండ్స్కేప్ చూసినా మనకి మధ్యలో లోతుగా ఉండి ఇలా ఉంటది స్లోప్ అనేది, రైట్. సో బేసిక్ ఇప్పుడు మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే దారి, మీరు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్లే దారిలో అటువంటి లోటెత్తు ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా, ఇది ఐడెంటిఫై అయిపోతుంది మీకు. ఎక్కడైనా వాటర్ స్టాగ్నెంట్ అయిపోతుందా, ఎక్కడైనా ఇష్యూ అవుతుందా, లేదు అసలు మీరు కట్టినటువంటి అపార్ట్మెంట్ లోటెత్తు ప్రాంతంలో ఉందా. మనకి ఏమవుతుంది, నార్మల్ గా ఒక దగ్గరికి వెళ్ళి చెక్ చేసినప్పుడు అంత ఫ్లాట్ గా కనిపిస్తుంది, అంత బాగుంది అనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్ గా విషయం ఏంటి, అది మన కంటికి కనిపించే లెవెల్. అదే మ్యాక్రో లెవెల్లో దాన్ని చూసినప్పుడు అది కాంటూర్ డౌన్ సైడ్ ఉండొచ్చు ఆ ల్యాండ్ అంతా. అక్కడ ఏమవుతుంది, అప్పుడు వాటర్ అంతా వచ్చి అక్కడ స్టాగ్నెట్ అయిపోతుంది. వాటర్ స్టాగ్నెట్ అయిపోతే అక్కడ మీ వెహికల్స్ పోతాయి, మీకు సంబంధించినటువంటి ఇల్లు ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్ లో కొనుక్కున్నది ఇండిపెండెంట్ హౌస్ అయితే అది కూడా పోతుంది. కొన్ని కోట్ల రూపాయల అపార్ట్మెంట్లు, విల్లాలు కొనుక్కున్న మణికొండల పరిస్థితి ఏంటి. ఈవెన్ మణికొండలో కోట్ల రూపాయల ఫిలిం స్టార్స్ కొనుక్కున్నటువంటి ఇల్లులు కూడా 2023-22 సంవత్సరాల్లో వచ్చినటువంటి హైదరాబాద్ వరదల్లో అవి కూడా మునిగిపోయిన పరిస్థితి. సో బేసిక్ ఇదంతా మనకు కొద్దిగా ఐడెంటిఫై అవుతుంది, వాటర్ ఎంతవరకు స్టాగ్నెట్ అవుతుంది అని. రెండోది, అసలు మీరు వెళ్ళే దారి కూడా సక్రమంగా ఉందో కూడా తేలిపోతుంది. వాటర్ ఎక్కువ స్టాగ్నెట్ అయితే ఏమవుతుంది, దారులు పాడైపోతాయి, అదొక పెద్ద ఇష్యూ అవుతుంది మీకు. సో వెహికల్స్ మీకు సేఫ్ అవ్వాలన్నా, మీ ప్రాపర్టీ సేఫ్ గా ఉండాలి అన్నా, ఏది అవ్వాలన్నా కానీ ఫస్ట్ రెయిన్ నుంచి ప్రొటెక్షన్ ఎక్కువ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎండాకాలానికి మనకి రెమెడీ ఉంది, ఏసీలు పెట్టుకుంటాం. కానీ వర్షాకాలానికి మాత్రం ఎటువంటి రెమెడీ లేదు. మనకు ఉండే గూడే దాన్ని కాపాడాలి. ఆ గూడు సక్రమంగా ఉందా లేదా తెలియాలి అని అంటే వర్షాకాలంలో కరెక్ట్. రెండు, ఒకవేళ మీరు వర్షాకాలంలో కనుక కొనుక్కున్నట్లయితే సహజంగా మీకు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదంతా అయ్యేసరికి వర్షాకాలం ఎండింగ్ టైంకి అయిపోతే వర్షాకాలం ఎండింగ్ నుంచి ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ అవ్వచ్చు. సో జనవరి నుంచి సహజంగా కొంత గృహప్రవేశాలు, అందుకే ఆ సీజన్ ఎక్కువ ఉంటుంది. నేను ఆ ఫీల్డ్ లో వర్క్ చేసినప్పుడు కూడా సహజంగా పీక్ వర్క్ నడుస్తుంది ఆ పీరియడ్ లో. కరెక్ట్ గా దివాళీ వచ్చింది అని అంటే అక్కడ నుంచి వర్క్ పీక్ అవుట్ అవుతూ ఉంటుంది. అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ ఫిబ్రవరి నుంచి గృహప్రవేశాలు ఇవన్నీ కూడా సహజంగా సింక్ అయిపోతాయి. సో ఆ టైం అంతా కూడా. సో మనకి ఎప్పుడైనా రెయినీ సీజన్ అనేది రైట్ ఐడెంటిఫికేషన్ కూడా అవుతుంది. సో ఎప్పుడైనా చూసుకునేటప్పుడు సిపిఎస్ చాలా ఇంపార్టెంట్, మిగతా అన్ని చాలా చిన్నవి. మనం సహజంగా చూసేటప్పుడు మాకు జాక్వర్ ట్యాప్స్ పెట్టారా, కమోడ్స్ పెట్టారా, ఇవి మాత్రమే చూస్తూ ఉంటాం. అది కాదు ఇంపార్టెంట్, అవి కావాలంటే మనం మార్చుకోగలుగుతాం. కానీ ఒక్కసారి సిపిఎస్ వచ్చింది అని అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోవడానికి లిటరల్ గా దేవుడే దిగి రావాలి. వాటర్ దారి కనిపెట్టడం చాలా కష్టం బిల్డింగ్ లో. కాబట్టి దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే వర్షాకాలం ఆ బిల్డింగ్ యొక్క భౌగోళిక పరిస్థితులు ఏంటి అనేది.
సో అదొకటే విషయాలు కాకుండా మనకి సహజంగా డౌన్ సైడ్ లో ఉన్నప్పుడు వాటర్ అనేది స్టాగ్నేట్ అయిపోయి మనకి సెల్లర్ లోకి నీళ్ళు వచ్చేయడం లాంటివి కూడా జరుగుతుంది. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ పెద్ద పెద్ద అనుకోండి, మనకి -1, -2 సెల్లార్స్ కూడా ఉంటాయి. సో సహజంగా ఈ -1, -2 సెల్లార్స్ లో ఏమవుతుంది అని అంటే, వాళ్ళు రిటైనింగ్ వాల్స్ అవన్నీ సైడ్స్ కి కట్టినా కానీ ఆ గోడల్లో నుంచి భూములోకి ఇంకిన నీళ్లు ఉంటాయి కదా, ఆ గోడల్లో నుంచి సెల్లార్ లోకి వాటర్ లీక్ అవుతా ఉంటది. వీళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళు పాపం ఏదో మోటార్లు వేసి బయటకు గుంజే ప్రయత్నం చేస్తారు వాటర్, కానీ అదొక లిమిట్ లో జరిగినంత వరకు ఓకే. గోడల్లోంచి ఒకవేళ వచ్చే వాటర్ అయితే కనుక కొంతవరకు వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు, భూమిలోంచి వచ్చే వాటర్ అయితే. అట్లా కాకుండా వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయి డైరెక్ట్ గా సెల్లార్ ఎంట్రన్స్ లోకి వాటర్ ఫ్లో స్టార్ట్ అయిపోయింది అనుకోండి, అది పెద్ద ప్రమాదం అవుతుంది. అంటే సెల్లార్ లో ఉన్న కార్లు కూడా నీళ్ళలో తేలాడతాయి అంతే. సెల్లార్ లో ఉండే కార్లు కూడా అన్ని పాడైపోతాయి. సో ఈ కండిషన్స్ అన్ని ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని గమనించాలి. చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో సహజంగా మనకేంటి, పచ్చగా ఉండాలి అక్కడ నీళ్లు. ఇప్పుడు నీ గతంలో మేము ఒక ఇల్లు చూసిన కండిషన్ లో కూడా ఇది ఫేస్ చేసి చూసాం. అది అంతా చుట్టుపక్కల అంతా గ్రీనే, అప్పట్లో బిల్డింగ్స్ అంతా కట్టలేదు. అప్పుడు ఏమవుతుంది, నీళ్ళన్నీ మంచి భూమిలోకి ఇంకుంటాయి. కానీ అప్పుడు కట్టిన గేటెడ్ కమ్యూనిటీలో అది సెల్లార్ లోకి వెళ్ళేసరికి ఏమైంది, -2 ఆ లెవెల్లోకి వెళ్ళేసరికి భూమిలో నీళ్ళన్నీ కూడా ప్రెషర్ కి లోపలికి రావడం మొదలుపెట్టాయి. ఆ గోడల్లో నుంచి యువతలకి పుష్ చేయడం మొదలుపెట్టింది. సో ఒక టైంకి అర్బనైజేషన్ కంప్లీట్ గా అయిపోయిన తర్వాత భూమిలోకి నీళ్లు ఇంకకుండా ఉంటే అప్పుడు అది డిఫరెంట్ కేసులేండి. కానీ సహజంగా చుట్టుపక్కల ఖాళీ ప్రాంతాలు ఉన్నాయి అని అంటే భూమిలోంచి నీళ్లు ఎక్కువ సెల్లార్లోకి రావడానికి ప్రాబబిలిటీ ఎక్కువ. ఇది ఇట్లా వచ్చే కేసు. రెండోది ఫ్లో కూడా చెక్ చేసుకోవాలి. వాటర్ ఫ్లో ఎటువైపు ఉంటుంది, ఇది ఇంకా ఇంపార్టెంట్. డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా ఇంపార్టెంట్. అసలు డ్రైనేజ్ వ్యవస్థ దానికి ప్రాపర్గా ఉందా లేదా. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోతే మనకి వాటర్ క్లాగ్ అయిపోతుంది, వాటర్ మూమెంటం రాదు. సో బేసిక్ అక్కడ చెరువు ఉండాల్సిన అవసరమే లేదు. చెరువుతో సంబంధం లేకుండా ఇప్పుడు హై డెన్సిటీ ఉండే ఏరియాస్ ఉంటాయి. హై డెన్సిటీ ఏరియాస్ లో డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల దాన్ని ఎవరు ఏం చేయలేరు, ఎవరిని బ్లేమ్ చేసినా ఇది వర్కౌట్ అయ్యేది కాదు. సో డ్రైనేజ్ సిస్టమ్ ఎప్పుడో వేసింది కాబట్టి దాన్ని ఎవరు ఇప్పుడు మార్చే కండిషన్ లేదు. సో అక్కడ క్లాగింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా లేదా, ఇది ఎక్కువగా చెక్ చేసుకోండి. రెండు, ఒకవేళ మీ బిల్డింగ్ కి పక్కన కానీ బిల్డింగ్ కి పైకి కానీ సెకండ్ హ్యాండ్ హౌసెస్ కొనేటప్పుడు కనుక ఎప్పుడో కట్టిన ఇల్లు 15 ఏళ్ల క్రితం కట్టిన ఇళ్ళకి ఏమవుతుంది, బిల్డింగ్ కంటే ఎత్తులో చెట్లు పెరుగుతాయి. ఆ బిల్డింగ్ కంటే ఎత్తులో చెట్లు పెరిగినప్పుడు ఆకులన్నీ స్లాబ్ మీద పడి వాటర్ క్లాగింగ్ క్రియేట్ చేసి అది కూడా సీపేజ్ కి దారితీస్తుంది. సో ఎన్నో దారులు ఉన్నాయి వాటర్ సీపేజ్ కింద కన్వర్ట్ అవ్వడానికి. అండ్ అదే గనక ఒక రావి చెట్టు లాంటి పెద్దవి ఉన్నాయి అనుకోండి, దాని వేర్లు గోడల్లోకి పాకి అది దాన్ని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటది బిల్డింగ్ స్ట్రక్చర్ ని. సో చుట్టుపక్కల ఉండేటువంటి నేచర్ లో అంటే రావి చెట్లు లాంటివి పెద్ద చెట్లు అని అంటే నీమ్ ట్రీకి ఆ కండిషన్ ఉండదు. రావి చెట్లు, మర్రి చెట్లు అవి ఎక్కువగా వాటి వేర్లను విస్తరిస్తుంటాయి, గోడల్లో కూడా తీసుకెళ్లిపోతాయి అవి. సో ఇటువంటి కండిషన్స్ అని కూడా ఆ వాటి వల్ల కూడా లిటరల్ గా ఒకవేళ అటువంటి కండిషన్ రావి చెట్టు వేర్లు వెళ్ళాయి అంటే మీకు గోడ చెమ్మరాటం కాదు, నీళ్లు కారుతాయి, లిటరల్ అంత డ్యామేజ్ చేస్తుంది అది. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి. ఆకులు ఎక్కువగా పడే అవకాశం ఉందా, బిల్డింగ్ కంటే పైన 5 ఫ్లోర్ల కంటే పెద్ద చెట్టు ఉందా, ఇవన్నీ కూడా బిల్డింగ్ ని డ్యామేజ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో వర్షాకాలంలో మీకు అదంతా కూడా క్లియర్ గా అర్థమవుతుంది, ఆ ఎయిర్ ఫ్లోకి ఎటువైపు వచ్చి పడుతున్నాయి అవన్నీ కూడా. సో వర్షాకాలం ఒక మంచి సీజన్ అంటే బిల్డింగ్ ని జడ్జి చేయడానికి. ఎండాకాలంలో ఏం కనపడదు మనకి, ఎండాకాలం అంతా ప్రశాంతంగా ఉన్నట్టే కనపడుతుంది. సెకండ్ హ్యాండ్ ఇల్లు అమ్మేవాడు కూడా ఏముంది, ఒకసారి వర్షాకాలం పూర్తయిందంటే ఈ శీతాకాలంలో కొద్దిగా అటో ఇటో కొద్దిగా అంత ఎండిపోద్ది, ఒకసారి పుట్టి పెడతాడు, రంగులు వేసేస్తాడు, ఏం లేదని చూపిస్తాడు. వర్షాకాలం వస్తే కదా దాని పరిస్థితులు బయట. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్, మోస్ట్ వెల్కమ్. సో ఇల్లు కొనడానికి సరైన కాలం ఏది, ఎండాకాలం బెస్టా లేదంటే వర్షాకాలం బెస్టా, ఏ సీజన్ లో ఇల్లు కొనుక్కుంటే ఆ ఇంటికి సంబంధించిన అసలు కదా బయటపడుతుంది అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ సార్.